ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు అనుకోలేదు. దేవుని కృప నాకు అంతే, ఆయన కృప ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి టైంకి తమ్ముడు దగ్గరికి వచ్చింది. తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడ దైవసరికి మందిరంకి వెళ్ళామండి. అప్పటి నుంచి కూడా తమ్ముడు చిన్నప్పటి నుంచి చాలా తగ్గింపు, ప్రతి ఒక్క విషయంలో కూడా, అన్ని విషయంలో కూడా, ప్రతి ఒక్క పరిచయ విషయంలో అయితే మేము చాలా తమ్ముడితో చాలా మేము వర్క్ చేసేవాళ్ళండి. మా చర్చ ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు ఏదైనా పని, ఏదైనా చర్చ విషయంలో ఏదైనా వర్క్ చేయాలంటే మేము వెళ్ళి అందరం కూడా తమ్ముడు మేమందరం కలిపి అక్కడ ఏ పని ఉంటే ఆ పని చేయడం మాకు అలవాటు. చిన్నప్పటి నుంచి మేము ఏంటంటే, మేము తమ్ముడు చిన్న చిన్న పరిచయాలు ఉంటే మేము మ్యూజిక్ వాయించడం, కాంగు కొట్టడం, చిన్నప్పటి నుంచి చర్చ విషయంలో ఏదైనా మీటింగ్స్కి వెళ్తే తమ్ముడు మేము అందరు కలిపి మీటింగ్స్కి వెళ్ళిపోవడం, చాలా పరిచయాలు చేసామండి. చిన్నప్పుడు అంతా మేము తమ్ముడు మేము కలిసి దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా దేవుని పరిచయాల్లో బాగా వాడబడుతున్నాం. తమ్ముడు మాత్రం దేవుని విషయాల్లో మాత్రం చాలా చక్కగా ఉండి, ఇప్పుడు దాకా నమ్మకంగా ఉండి దేవుని పని చేశాడు కాబట్టి తమ్ముడు దేవుడి సేవకుడిగా. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము మనాలు పొంది